ఈరోజు వంటకం పేరు మామిడికాయ పప్పు. దానికోసం కావాల్సిందే మామిడికాయ. ఇక్కడ నేను ఫ్రోజన్ మామిడికాయ వాడుకుంటున్నాను. ఉడకపెట్టిన పప్పు, ఆయిల్ స్ప్రే, పోపు కోసం గార్లిక్, జీరా అండ్ ఆవాలు, కారము, పసుపు. ఉడికేటప్పుడు కావలసినంత ఉప్పు యాడ్ చేస్తాను. ఒక మందపాటి గిన్నెను పొయ్యి మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. గిన్నె వేడెక్కిన తర్వాత చాలా కొద్దిగా ఆయిల్ స్ప్రే చేసుకోవాలి. గార్లిక్ వేసి వేగనివ్వాలి. గార్లిక్ వేగిన తర్వాత పోపు యాడ్ చేస్తాను. గార్లిక్ వేగిపోయింది. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర వేసి ఒకసారి కలిపి ఎండుమిరపకాయ కూడా వేసి కరివేపాకు కూడా వేసి వేపాలి. ఇది వేగిపోతుంది అనుకున్నప్పుడు మామిడికాయ ముక్కలు కలిపేయాలి. మ్యాంగో అండ్ పచ్చిమిరపకాయ. ఎంత కారం కావాలి దాని మీద ఆధారపడి పచ్చిమిరపకాయను యాడ్ చేస్తాను. నేను 2 పచ్చిమిరపకాయలు యాడ్ చేశాను. శబ్దం బాగుంది కదా. దీనికి కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా ఉప్పు కలిపి మంట చిన్నగా పెట్టి ఉడకనివ్వాలి. దీన్ని మగ్గడం అంటారు. నీళ్లు పోయకుండా మామిడికాయ ముక్కల మీద ఉప్పేసి సన్న మంట పెట్టి మూత పెడతారు. మాడకుండా దగ్గరే ఉండి చూసుకుంటూ ఉండాలన్నమాట. దీన్ని ఈ ప్రాసెస్ని మగ్గడం అంటారు. మామిడికాయ ముక్కలు ఎంత ఉడికాయో చూద్దాం. చక్కగా మగ్గాయి. మాడకూడదు, మగ్గాలి. ఈ సమయంలో మనకు కావాల్సిన నీళ్లు కలుపుకోవచ్చు. ఈ నీళ్ళతోటి దీన్ని ఒక 5 నిమిషాలు ఉడకపెట్టుకోవాలి. ఇది ఉడికిన తర్వాత పప్పు కలిపేస్తాము. ఈ మామిడికాయ ముక్కలు ఎంతవరకు రెడీ అయ్యాయో చూద్దాము. రెడీ అయిపోయింది. మొదట్లో పెద్దగా కనిపించిన మామిడికాయ ముక్కలు ఉడికి మెత్తబడిపోయి చిన్న చిన్నగా అయిపోయి పల్చగా అయిపోయింది. ఇప్పుడు ఈ ఉడికిన మామిడికాయ ముక్కల్లో కావలసినంత కారం, ఎవరి రుచికి తగ్గట్టుగా అంత కారం వేసి కలిపి దానిలో పప్పు కలిపేసుకోవాలి. పప్పు కూడా రుచికి సరిపట్టుగా కలుపుకుంటే మరి బాగుంటుంది. కొందరికి పులుపు అంటే ఎక్కువ ఇష్టం ఉండదు కాబట్టి పప్పు తక్కువ వేసుకోవచ్చు. నాకు పులుపు అంటే చాలా ఇష్టము. నేను పప్పు తక్కువ పులుపు ఎక్కువ వేస్తాను. అలాగే కొంచెం పల్చగా ఉండడం అంటే ఇష్టం నాకు. ముద్దపప్పులా కాకుండా అలా అని చారులాగా కాకుండా మధ్యస్థంగా ఉన్న కన్సిస్టెన్సీ నాకు ఇష్టం. అందుకని నేను ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు నీళ్ళు కలుపుకున్నాను. కొందరికి ముద్దపప్పులాగా ఉంటే ఇష్టమవుతుంది కాబట్టి తక్కువ నీళ్ళు పోసుకొని ఉడకపెడితే అది ముద్దపప్పులాగా వస్తుంది. కానీ మామిడికాయ పప్పు టేస్ట్ ఉంటుంది. అంతే, మామిడికాయ పప్పు అయిపోయింది. ఇక్కడ నుంచి దీన్ని ఒక 3 నిమిషాలు ఉడకనిస్తే అయిపోతుంది. ఇష్టమైన వాళ్ళు ఇక్కడ కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతే, మామిడికాయ పప్పు రెడీ. వేడి వేడి అన్నం మీద నెయ్యి వేసుకొని మామిడికాయ పప్పు వేసుకొని ఎంజాయ్ చేసేద్దామా?